రొట్టెలు ఉట్టి మీద ఉండగా పాసిపోయిన రొట్టెలకు పోతివా నాదా ఒక్కదాన్ని ఉండలేను అరుగు మీద వండలేను సక్కంగా మన ఇల్లు దొక్కోయి సంపతి ఒక్కదాన్నొయ్యి అందమైన దాన్ని ఇంట్లో నేను ఉండంగా పక్కదారి నువ్వు దొక్కకే నాదా ఒక్కదాన్నొయ్యి ఒక్కదాన్ని ఉండలేను అరుగు మీద వండలేను సక్కంగా మన ఇల్లు దొక్కోయి సంపతి ఒక్కదాన్నొయ్యి. పిచ్చోళ్ళ గురించి వెంటనే కానీ లైవ్ లో ఇదే చూడటం. అబ్బాయి ఎండ పాడుగానే ఇంతగానం కొట్టి పాడైతుంది, గవర్ అవుతుంది. పోయి బుక్కడంతా తింటేనే బతుకుతా. నా భార్య ఏమని ఏం చెప్తుందో మరి, ఏం కూర అండిందో. నీకేలే అందుకో ప్రేమ గీతం తం 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 తం. ఇదేందా ఇది నేను చూడలా. ఇంత భయపడిపోతే ఇది గిట్లే కుడుతుంది. సండే అననురా మండే అననురా ఎన్నడు నిదానరా నా రాజా రాయిటురా నా రాజా రాయిటురా రా గుట్ట లెక్కమన్నా చెట్ట లెక్కమన్నా అలా వాడమన్నానురా నా రాజా రాయిటురా. నా పెళ్ళమేనా నీ అక్క గంగిరొద్దులే ఎగురితే ఇవ్వదు అనుకున్నా. ఇది మళ్ళీ సురువు చేసింది కదా, అన్నం కూడా అండిందా లేదా? దీన్ని ఇట్లా కాదు, నా రాజా రాయిటురా నా రాజా రాయిటురా రా. నేను వచ్చి బాగానే సేపు అవుతుంది కానీ పా అన్నం ఎత్తు, ఆకలి పడైతుంది. రాను నే రాను రాను బొంబాయికి రాను రాను బొంబాయికి రాను రాను నేనా గంగాను రాను నా జాతర రాను. ఆపు నీ లొల్లి పాడుగాను. బొంబాయి దాకా నిన్నెవరు రమ్మంటే అన్నం ఎత్తుపా. అబ్బాయి ఎందుకు కొడతాను సంపతి? నేనేమన్నా ఉట్టి ఉన్నానా? రీల్స్ ఎత్తలేనా? ఎడు చూస్తాను చూసుకుంటూనే ఉరుతావు మళ్ళా మండుతున్నట్టుంది. ఇంత మంచిగా ఇద్దరం కలిసి చేద్దాం. అట్లనా పోయిపోయి వచ్చిన నేను ఆగన్నా, నువ్వు ఫోన్ పట్టుకొని ఆడతా అంటే అది కాదు, మొగని పట్టుకొని ఇంకా సంపత్యాలు వెళ్తున్నావా అని. నువ్వు దేనితో కొడితే మంచిగుండు మరే. రాను గిట్లా తయారైతానే నువ్వు. ఏం మాట్లాడతానా? నేను గింత మంచిగా రీల్స్ చేస్తానా, నన్ను ఇప్పుడిప్పుడే అందరు మెచ్చుకుంటారు. నీకేమో ఎగిరినట్టు కనబడుతుందా? ఇప్పుడైతే అన్న గారు ఇంకోసారి అన్నకు నేను ఫీల్ అయితా. ఏమైతావు? అయ్యో నీకు తెలియదు కదా, ఫీల్ అయితా అంటే నేను అలుగుతా అన్నట్టు. గందుకే ఇన్స్టాగ్రామ్ చూడరా మొగడా అంట. అయిందా? బాగైందా? ప్రతిదానికి ఓవర్ ఎక్స్ప్రెషన్. దౌడ పనులు రాలుతాయి. నేనేమంటున్నా నువ్వేమంటున్నావే? అంత తిక్కగా చేస్తున్నావు. నన్ను కొట్టకు రోహో తిట్టకు రోహో బావో సంపతి బావో, నీ మీద ప్రేమ తగ్గదు రోహో బావో సంపతి బావో. పిచ్చి పాడిగాను, ఇదేం రోగమే నీకు? నువ్వు ఏమట్టి నా తలకే మొత్తం ఖరాబ్ అవుతుంది. నీ ముఖం పాడుగాను కదనే. అందంగా లేనా అసలేం బాలేనా నీడు జోడు కాలేనా. మంచిగానే పాడైనావు గాని నువ్వు గిట్టనే వెర్రి పిచ్చిలేసిపోతావు. పోయిగా నువ్వేమైనా పేరుకొస్తావా? మన సంసారం ఏమైనా పేరుకొస్తావా? మన ఏమైనా పేరుకొచ్చేది ఉందా? మరి నా మొగుడు ఒక్కడే ఆడ పొలం పాడ అన్ని పనులు చేస్తాడు, ఇంట్లో పనులు చేస్తాడు, అన్ని పనులు చూసుకుంటాడు. ఇంత ఆసరైన ఉందా అని నీకు? ఆ పొలం కాడికి కైకిలో వచ్చిర్రు, ఆడికి వచ్చి వాళ్ళకి నీళ్ళు నిప్పులు అయితే అయిపోతుంది కదా. ఇంక ఇంటికాడ సోపుల పడి తయారై మేకప్ ముఖానికి వేసుకొని అందంగా కుప్పికంతులు ఎత్తలేవేంటే నీ అబ్బా. అబ్బో ఒకసారి పిట్ట. ఈ ఎండకు ఈ ఇన్స్టాగ్రామ్ బాడి ఉంటదా? నా కాళ్ళు గుంజుకోపోతాయి, నా చెంపలు ఎండుకోపోతాయి, నా కలర్ వెలిసిపోతుంది. కాబట్టి నేను ఎందుకు రావాలి అంట. ఎందుకు రావాలంటే కడుపులకు బుక్కడు బువ్వ కావాలి, ఖర్చులకు పైసలు కావాలి కాబట్టి రావాలి. అవన్నీ చూసుకోవడానికి నువ్వు లేవా? చాలా సంపాదన ఏం చేసుకుంటావు? ఎప్పుడైనా మన ఇద్దరం గట్ల అంగట్లా గడిచిపోతే ఎవరైనా మన దగ్గర కురికొచ్చి మేడం 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 మీరు ఇన్స్టాలో రీల్స్ చేస్తారు ఫేమస్ అయ్యారు కదా అని నా దగ్గరికి వచ్చి ఒక్క సెల్ఫీ అని గిట్ల ఫోటో దిగితే అప్పుడు నీ విలువ ఎట్లుంటుందో ఒక్కసారి ఆలోచించుకో. ఇది అలా నీకు
ఇగో ఆకలి వీధి ఉన్న అసలే మంటరున్నా నాకు తిక్కలేసింది అనుకో సర్త నాలుగు తెరిచి మళ్ళీ మీకు లేతో చెప్తున్నా అన్నమేతున్నాడు. గుట్ట కింద గుంపు చెట్ల కింద గుట్ట కింద గుంపు చెట్ల కింద చెయ్యి బట్టి గుంజాకయ్యో సంపతయ్యా మందితోటి నాకు రందయ్యో నా సంపతయ్యా చెయ్యి బట్టి గుంజాకయ్యో సంపతయ్యా మందితోటి నాకు రందయ్యో నా సంపతయ్యా అబ్బా మాయన ఆగు అబ్బా మాయన ఆగు. ఓ తల్లి నీకు దండం పెడతానే నాకు ఆకలి అవుతానే నాకు బుక్కడ తీసి నువ్వు ఏమైనా చేసుకో నువ్వు గంగలవో అట్లవో అబ్బా మీరు నిజంగా కీర్తి చేసాలండి. ఓ పిచ్చిదానా చచ్చిపోయిన అంటారే కీర్తి చేసులని. ఏమండి నన్ను క్షమించండి మీరు అమరజీవులండి. ఎవరి పిచ్చితోటి నేను ఏదో ఒక రోజు ఎర్రగడ్డ దావకాలకు పోయేటట్టున్నా గాని మీరు ముందు ఆ పని చేయండి. మీకు శ్రద్ధాంజలి ఘటిస్తా. ఎవరు తెలిసి మాట్లాడుతున్నావా తెలుగుగా మాట్లాడుతున్నావా నాకు ఏం అర్థమైతలేదు. నీకు దండం పెడతారు ఆ మంచి అన్నం ఎత్తుకు ఆకలైతుంది. అట్టిగానే కోపానికి కత్తాడు. ఏమిటి కత్తాడు అర్థం కాదు. అయితే మరి ఏం కూర అండినవే? ఏం కూర అండలేదు. ఏంది ఏం కూర అండలేదా? ఎందుకే? నువ్వేం అండవని లేదు కదా అందుకే అండలే. నువ్వు గీసిన గీత నేను ఎప్పుడన్నా దాటిన్నా సాంప్రదాయిని సుప్పిని సుద్ద. ఇప్పుడు నన్ను ఏం తినమంటావే? పోయి వచ్చినావు కదా అనమే. నీ అవ్వ అట్టనే పెట్టేది నన్ను ఏమైనా కూరను పోయే. ఏమండాలి చెప్పు, నీకు నచ్చింది అండుతా. ఇంత పప్పు అయిపోయే. అది ఇప్పుడు ఉడుకుతుందా? సరే 4 టమాటాలు కూర్చొని అండిపో చెప్పనా. లేవు అయిపోయినాయి. ఇంత పెరిగన పోసి తీసుకురా పోయే. పాలు తోడబెట్లే. నువ్వు ఏం చేసినావు మరి అప్పటి నుంచి? ఇది ఓహో గట్లనా. నేను ఇంకా నువ్వు అటుగానే ఉన్నావు అనుకున్నా. అయితే ఇంత తొక్కు వారేసి అగ్గిదలుగా పెట్టి దుకాణాలకు ఒక పెరుగు పైడి చెప్పు. స్వరూపా చెప్పన్నా అటే పోకో. చెప్పనే అత్త. అబ్బక్క నువ్వు గ్రేట్ అక్క. ఎందుకురా? నేను మొన్న ఊరి పోయిన కాడ అందరినీ గిరీసే గుప్తా నిన్ను పరిశానేనక్క. అవునా? అరే నువ్వు కూడా నాకు సపోర్ట్ చేయరా, 2 రీలు చేత్తక్క. ఇప్పుడు ట్రెండ్ అవుతుంది పాట ట్రెండ్. నేను పెడత పట్టు. ఇదేంది ఇంకా జాలేదు పత్తలేదు. తిండి మొత్తం అయిపోయింది ఇంకా వస్తలేదు. ఏం చేస్తాను దుకాణం కాడ. 3, 2, 1. ఆహా దారి పుంటత్తండు దవ్వతండు దారితునా ఓనిద్దునా జోరు మీదత్తండు కారు మీదత్తండు తోలెతునా పోని పోకుందునా దారి పుంటత్తండు రానిద్దునా తవ్వ పుంటత్తండు ఓనిద్దునా నాయనక పడతండు నా ముంగటుంటాడు సందితునా వందితునా. ఏం చేస్తానే వేయడా? నేను రీల్స్ చేస్తాను. నాకు బాగా పడుతుంది కానీ నీకేం చెప్పిందే? దుకాణంలోకి పోయి పెరుగు పైడు చేయిపోయా అంటే రీల్స్ చేస్తున్నా అని పడుతుంది. అనబడుతీవి అంటే అసలు పరిస్థితి వచ్చింది. నేనేం చేయాలి చెప్పు? ట్రెండింగ్లు ఉన్నప్పుడే ట్రెండింగ్ పాట రీల్స్ చేయాలి. అది పోతే దొరకది. నువ్వేడ పోతావు? ఇంట్లోనే ఉంటావు కదా. మహా అంటే 10 నిమిషాలు అటు ఇటు. ఆగరాదు బావా అంటే ఆగో పంటలేవు. ఏమిటి అంత ఉరుకులాడతాను? తెట్టనే ఉండే ఆగుతలేవు. ట్రెండ్ అవుతుంది మరి ఏం చేయమంటాను? దాన్ని ఊళ్ళో గుర్తు పడతాను దాన్ని మాగా. అరే
నువ్వు చక్కగా ఇడికెళ్ళాడు. నాకు కోపం రాని చెప్తున్నా. నాకు కోపం వచ్చినా అనుకో నేను మనిషినే కాదు. అక్క ఇక నేను పోతా అన్న. బావ నా మీద కారాలు మిరియాలు నూరుతాను. ఆ పొట్లం పట్టుకుని ఇంటి మొక్కన పోయిగా. పో. అరే ట్రెండింగ్ లో ఉన్న పాటలన్నీ సేవ్ చేసి అప్పటి వరకు ఇంటి మొక్కన రారా. ఆ పెరుగు పట్టుకొని చక్కగా ఇంటి మొక్కని నడువు. నాకు ఆకలి అవుతుందంటే రోడ్ల మీద వచ్చి కథలు పడుతున్నావు. ఈ ట్రెండింగ్ రా నేను పట్టుకొని నీ అవ్వ అంటావా? ఉబ్బిపోయినా బిందె లెక్కున్నావు. నువ్వు రానివేందే నడు. అది కాదే ఓ అన్నం వద్దు ఓ సున్నం వద్దు. ఎప్పుడు చూడ ఫోన్ పట్టుకొని రీల్స్ అని ఆ రీల్స్ వస్తావు. అయినా నాకు తెలియగలుగుతా నిన్నెవరు చూస్తారే? ఏంది ఇక పాస్ మళ్ళీ పదవైతే చూస్తారు. ఈ సప్పిడి దవడ సప్పిడి అయితే చూస్తారు. నేను చేస్తే ఎవరు చూడరా? ఆయన నాకు కర్ణం కర్ణ కాలం కర్ణ. అన్ని చక్కే ఉన్నాయి గాని ఈ నడిటికి వచ్చినాక పని లేదని పని పెట్టుకున్నావు. నేను నడిటికి వచ్చినా? నేను అందంగా ఉండడానికి కన్లోరుక నువ్వు ఆ మాట అంటాను కదా. అబ్బో నీ అందం చల్లగుండా కొద్దందవా నీ అందం. అందం లేదే నా ఇంటికి నువ్వు పడిపడొచ్చినావా? మా వాళ్ళు లగ్గం చెయ్య అన్నా కూడా నన్ను చూసినాక నువ్వు ఆగినావా? చేసుకుంటాను మా ఇంటికి రాలేదా? చేసుకుంటాను మా ఇంటికి రాలేదా? ఆవిడెక్కడదే? నిన్ను చూసినాక ఆడికి ఈడు ఉరికినా. నీ అక్క గిసొంటి అందగత్తే మళ్ళా దొరుకుతుందో దొరకదా అని ఎక్కడేం గదిలే కాని నీ వేసుకున్నానే. నా రాత పాడగాని గట్లా రాజీ నా దేవుడు. ఏం చేయాలి? అబ్బా దిక్కులేక చేసుకున్నావా? నన్ను చూడు నేను ఎట్లున్నా, ఎర్రగా బుర్రగా. నాకంటే అందగత్త దొరుకుద్దా నీ ముఖానికి? అబ్బో దొరకదే. నిన్ను చూడొచ్చినప్పుడు ఇదేంది అంత బిత్తురు సూపులు చూస్తాంది అనుకున్నా. కానీ మీ వాళ్ళు ఆ బిత్తురు సూపులకు హుషారు అని పేరు పెడితే నేను నిజమే నమ్మి బొందలమాట. ఇంకా లేత్తలేను. బాధపడకన్నా, నీకు మంచి రోజులు వస్తాయి. మరి ఆ బొందలకెళ్ళి గడ్డకి ఎక్కపోయాను. ఇక చూసి గడ్డకెక్కడ అవుతుంది గాని గా లింగన్ పిల్లలు చూడిపోయే ఆయనకి ఎంత ఆసర అవుతుందో. ఇంట్లో పని చేస్తుంది, బయట పని చేస్తుంది, అన్ని పనులు చేసుకుంటా కూడా వానికి ఏం కావాలంటే అది చేసి పెడుతుంది. ఇక నువ్వున్నవెందుకే దండుగా. నీకు లింగన్ ముచ్చాడు తెలుసు కనుక పద్మ మొగని ముచ్చాడు తెలియదా? ఆయన చూడిపో. ఆయన ముంగడ నువ్వేమిటికి పనికిరావు. విన్నావా? అది ఫోన్ పట్టుకొని కూర్చుంటే ఇంట్లో ఆరొక్క పని చేస్తాడు. అది రీల్స్ చేస్తా అంటే కూడా ఇట్లా దగ్గరుండి ఫోన్ పడతాడు. దానికి ఎరికేనా? దాని ఫోన్ లో 2 పాయింట్ల ఛార్జింగ్ కూడా దిగనియడు. వాడు 2 పాయింట్ల ఛార్జింగ్ కూడా దిగనియడు అనేది నువ్వు చూస్తున్నావానే. అయినా వాళ్ళకి వేసుడు నాతోని కాదు. ఏందే బాబా ఎందుకు నాతోని కాదంటాను? దీంతోనే వస పెడతలే అంటే మళ్ళీ నువ్వు వచ్చిన ఆవురా ఊపుకుంటా. మంచిగా దాపరమేరా నా గండాన మీరిద్దరు. అయినా ఇట్లా మందిల పండు తిరుగుతా అంటే మీ వాళ్ళు ఏమంటలేరా నిన్ను? ఎందుకంటారు బావా? నేను కాబోయే సెలబ్రిటీకి అసిస్టెంట్. నువ్వు సెలబ్రేటా? ఎవరిదిరా ఇదా? మంచిది. నువ్వు రీల్స్ చేసుడు బంద్ చేస్తావా లేకుంటే నేను ఇడిచిపెట్టానే? నన్ను ఏడ్చబెట్టు. సరే మంచిదా. అరే ఆయన మాటలేం పట్టించుకోకురా. ఓల్డ్ వర్షన్. మనం చెయ్యబోయే రీల్ వేరే నెక్స్ట్ లెవెల్ ఉండాలి. తెల్లారేసరికి మన తల మారిపోవాలి. సరే అక్క, మంచి పెడదాం, పోస్ట్ చేద్దాం. పెట్టు. అబ్బా వీళ్ళొక్క రీలను చేయకపోతే చేయకుంటే నా ఫాలోవర్స్ ఏమనుకుంటారు? నేను ఎట్లా ఫేమస్ అవుతా, ఎట్లా డెవలప్ అవుతా? ఖచ్చితంగా చేయాలి. సామి నా బంగారు సామి నే తెంపబోను నీకిచ్చిన హామీ. సామి నా బంగారు సామి నే తెంపబోను నీకిచ్చిన హామీ. వావ్ సామి నా సామి. తలుకు చిన్నది తాజా సోకులున్నది. చురుకు చిన్నడు చుట్టూ దాకా ఆగడు. తలుకు చిన్నది తాజా సోకు. అమ్మో ఎంత మంచిగా చేస్తున్నా. మస్తు ఫేమస్ అవుతా నేనైతే. సూపర్ వస్తుంది అసలు.
देखुड़ गीकुड़ नक्को जी प्यार मात्रम कर लो जी मैं बुनी को इश्क कहती हूँ प्यार में पड़ी पोया मैं मिया तेरा प्यार में पड़ी पोया मैं देखुड़ गीकुड़ नक्को जी प्यार मात्रम कर लो जी मैं बुनी को इश्क कहती हूँ प्यार में पड़ी पोया मैं ओ मिया तेरा प्यार में अब्बा ఎంత మంచిగా చేసిందో నా మగని చూపిద్దిగా देखुड़ गीकुड़ नक्को जी प्यार मात्रम कर लो जी मैं भी నీకు इश्क చేస్తూ प्यार में है पड़ी पोया मैं ओ मिया तेरा प्यार में है पड़ी पोया मैं అబ్బాయి ఎంత మంచిగా చేస్తున్నా రీలు నేనమ్మో ఇక తెల్లారి తరగతి ఫేమస్ అవుతా ఇక టచ్ అప్ అయినాక ఇంకేం చేయాలి నేను ఇక నాకు కొత్త రకంగా ట్రై చేయాలి అన్ని తిరగేసిన ఏం చేయాలబ్బా గుర్తుకొచ్చింది हे प्रभु हे हरि राम कृष्ण जगन्नाथ प्रेमानंद ये क्या हुआ ఏమైంది దీనికి స్వరూపా స్వరూపా రూపా స్వరూపా ఏమైందే అయ్యో స్వామి నాకేమైంది నేను మంచి రీలేస్తాను చెడగొట్టావు నీ అక్క నూరిల్లు ఎత్తనమని నాకే వేరు పాటే మా స్వరూప కింద మీద చేస్తాంది మరి ఉంటుందో పోతానని భయపడి నేను ఉరికెత్తి నాకేం కాలేదు కాదు కూడా ఏం కాకుండా నా ఇన్స్టాతల్ని నన్ను కాపాడుతుంది నేను పెద్ద సెలబ్రిటీని అందరు నాతోటి పట్ట ఫోటోలు ఇవ్వుతాంటే నువ్వు మిట్ట చూడాలి ఇది మా స్వరూపనేనా నీ ముఖానికి నువ్వు సెలబ్రేట్ అయినట్టే నీతో అందరు ఫోటోలు దిగినట్టే మళ్ళా గిట్ట అనేవు పొట్టు చంపుతారు ఆహా ఓ పెనిమిటి నీకు దమ్ము ధైర్యం ఉంటే నా లెక్క రీల్స్ చూపెట్టు అప్పుడు నేనే ఒప్పుకుంటా సెలబ్రిటీని కాదని నువ్వు ఒప్పుకున్నా ఒక్కొక్క పైన నీకు అంత సీన్ లేదు కానీ రీలు తాళు చేసిన నాతో కాదే అది రీల్ వేసి ఫేమస్ అవడం అందరితోటి కాదు కానీ నాతోటి అయింది అర్థమైందా నువ్వు ఎన్ని చెప్పినా నేను నమ్మనే నువ్వు పగటికెళ్ళి బంద్ చేయి ఫస్ట్ అయితే నువ్వు రీల్ చేసి చూపిద్ది పన్నాడు నేనేడ చేస్తాను రీలు ఎందుకు చేయవు నువ్వు నడువు నువ్వు చేసిందే కావాలి ఇంకేం పుట్టింది ఇగో ఏం పాట పెట్టాలి చెప్పు ఓ నీకు ఇన్స్టా గురించి తెలియదు కదా సరే నాకు నచ్చిన పాట పెడతా నువ్వు మంచిగా చేయి సరేనా రను రానంటూనే పిల్లడో రీలు చెయ్య వచ్చిండా పిల్లడో చెయ్యి గట్ల చూస్తాను చెయ్యి నాకు చెయ్యరాదంటే బలివిడికి చెయ్యి అంటే ఎట్లా చేయాలి నీకు చెయ్యరాదు నన్ను చెయ్యనియవు సరే ఒక మంచి పాట పెడతా చెయ్యలేదనుకో నీ చెవులు అల్లరాలు పెట్టొత్తుతా చెయ్యి ఎగ్గి పెట్టాలా చూడిగా ఏదో ఒకటి కగ్గిదలుగా పెట్టే ఏదో ఒకటి నాకు నీకు నచ్చింది చెప్పు ఏ మాస్ పెట్టానా క్లాస్ పెట్టానా మెలోడీ పెట్టానా చెప్పు నాకు తెలియదే ఏదో నగ్గిదలుగా పెట్టి చెప్పనా నీ మంచిగా పెడతావు అబ్బగిదైతే లవ్ సాంగ్ మంచిగా ఉంటది చూసినావా లే 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 నర్రాజా లే లే నర్రాజా లేచి వస్తావా నన్ను లేపమంటావా నిద్ర లేచి వస్తావా నన్ను లేపమంట చెయ్యి ముండ కొడుక చెయ్యమంట గిట్ట చూస్తాడు ఎవరా సంపత్తి ఎడిపోతాను ఏమి లేదే గీ ఉల్లి దాకా వేస్తాను పోతున్నా గీత తప్ప పని ఉండే కోడలు ఫోన్ పట్టుకునే కూర్చుంటుందా లేకపోతే ఏమన్నా పనికి ఆసరైతుందా ఏం చేయన్నే బాపు అందరిదో బాధ అయితే నాదో బాధ అవుతుంది దాంతో నీ తలకాయ నొప్పి అవుతుందంటే అదే చెప్తే అసలుగా ఏంటలేదే మరి గట్లయితే ఎట్లా మరి ఫోన్ పట్టుకొని కూర్చుంటే ఎట్లా బతుతారు చెరువు పని చేసుకుంటే బతుకుతారు కానీ మరి గట్టిగా అడగపోయిన ఎవరోసారి గట్లయితే ఎట్లా మరి నేను కూడా అవునని గట్టిగానే లొల్లి పెట్టిందే ఏం చేయాలి అందరు ఫోన్లు వాడతలేరా నేను ఒక్కదాన్నే వాడుతున్నా ఇంకా నువ్వు వెనకటి కాలంలో బతుకుతావా అని నా విధిక కోపానికి వస్తుంది అందరితో మనకేంద్రా మనదేందో మనం చూసుకోవాలి నువ్వు ఒక్క నువ్వు ఎంతకని కష్టపడతావు ఊరంతా పేరు నెల పెడుతురు కాదురా
నువ్వు బొందల వాడితే నీ నెవల్లో వాడతారా పొలం మొక్కన పోయి చెరో పని చేసుకుని బతుకుని. ఏ గంతేనే బాపు ఊకున్న కొద్ది దానికి బాగా గౌరవం అవుతుంది. దానికి కాలు రెక్కలు కట్టేనే మంచిదే. రేపటి నుంచి పొలం కాడికి తీసుకపోతా. సంపతి మీకు లొల్లు ఎందుకు రా చెరో పని చేసుకోరు బిడ్డ. సరే బాపు లొల్లు ఎందుకు చెరో పని చేసుకొని బతుకుని. 1 2 3 స్టార్ట్ అక్క. సొట్ట సింపల సోకులోడా నల్ల నల్లని చుంపాలోడా అంత పొడుగు మిసమారా ఒత్తు ఒత్తు గడ్డ పోడా ఎత్తుకెత్తు ఉన్నావోయి ఎట్లా అందుకుందో నోయి ముత్తేమంతా ఉన్ననుకోకు ఎత్తుకు తగ్గ సొత్తునది 6 అడుగుల అందగడ 7 అడుగులేసి పోరా బావా జల్దీ రావా బావా జల్దీ రావా. ఏ ఎర్ర జెండ నియ్యలో ఎర్రెర్రనిది జెండ నియ్యలో ఎర్ర జెండర జెండ పేదల పాలి పెన్నియలో మరి పెన్నిది జెండ నియ్యలో. ఎర్ర జెండ నియ్యలో ఎర్రెర్రనిది జెండ నియ్యలో మంచిగుంటా బా మస్తు ఫేమస్ అయితలేదు. ఇంకో పాట వాడే. ఇంకో పాట ఏం వాడాలి? ఆ సైకిల్ ఎక్కి నువ్వే వంగవో సంపతో ఓ పిలక సంపతో ఎంత చక్కదనం కొడుతున్నవో నాయి సంపతో. మొగని మీద సోయిలేదు నీతో ఎట్లా ఎగుదే మొగని మీద. సైకిల్ నువ్వు మళ్ళీ ఎందుకు వచ్చినావురా? నిన్ను పొద్దుగానే తెచ్చి పంపించిన మానవ లేదురా కొద్దిగానా? అయ్యో మా ఇల్లే మురుకులు ఆడబడుతుంది. అంకకు ఇంత ఆశలేదేమని వచ్చిన. ఏంద్రా నువ్వు ఆశలేదు? ఇటు పని లేదు పాట లేదు తింపుకుంటూ తిరుగుతున్నావు. నువ్వేందా ఎట్టి మొక్క వేసుకొని నడు ఇంట్లో నడు. నువ్వు పోనీ నేను బాయిలో పడి చస్తా. నువ్వు అసలు మనిషివేనానే? ఈ ఫోన్ తీసుకుంటే బాయిలో పడి చస్తా అనబడుతుంది. ఇక పట్టు. నువ్వు ఇంట్లుంటున్నావు బయట మాట్లాడుకునే మాటలు నీకేమన్నా తెలుస్తాయి అనుకుంటున్నావా? అనే బయటికి పోతే అందరూ నా ఇజ్జత్ మనది ఇస్తారు తెలుసా? మీ రూపాయి ఏమన్నా పని చేస్తుందా లేకుంటే ఫోన్లు పట్టుకొని ఎగురుతుందా అని. అరే కొద్దిగా ఆలోచన రాదా అనే? ఆ ఉన్న పని శరీరంతో చేసుకుంటే మంచిగా బతుకుతాం కదా. సంసారం మీద మొగని మీద ఏమన్నా పట్టింపు ఆలోచన ఉందా నీకు? కొద్దిగా రాను గిట్ట తయారైతేనేమైంది మొండిగా. అరే ఓనర్ కాకుండా ఓనర్ అర్థం చేసుకుంటుంది, ఓనర్ కాకుండా ఓనర్ అర్థం చేసుకుంటాయి అంటే రోజుకింత ఇంకా ఏగైతున్నావు కానీ నువ్వు అయితే మంచిగా అవుతలేవు. నువ్వు ఏ బట్టి నాకు అంత పిచ్చి పిచ్చి అవుతుంది తెలుసా? అయ్యో సారీ అండి, నన్ను మన్నించండి. మిమ్మల్ని గింత బాధ పెట్టినా నేను అస్సలు అనుకోలేదు. మిమ్మల్ని ఇంకోసారి అస్సలు బాధ పెట్టా. మీరు గీత అస్సలే దాట. నేను మీరు ఏ పని చెప్తా అదే పని చేస్తా. మీరు పొలం కాడికి పోతే పొలం కాడికి వస్తా. మనం ఇద్దరం కలిసి మెలిసి చేసుకుందాం సరేనా? ఏమండి స్వరూప నిన్ను క్షమించి నన్ను ఒక్క మాట చెప్పవా ప్లీజ్? స్వరూప ఈ మాటలన్నీ మాట్లాడేది నువ్వేనా? నేను ఇప్పటికీ నమ్మలేకపోతున్నానే. నువ్వు ఇంత తొందరగా మారుతావని నేను కళ్ళలో కూడా అనుకోలే. స్వరూప సంపతి అనుకోలేదా? ఇప్పుడు సంతోషమే కదా? మస్తు సంతోషమే. అరే వివేక్ గా రీల్ ఎట్లుందిరా? మస్తు వచ్చిందక్క. అంటే ఇది కూడా రీలేనా? లేకపోతే నీకోసం ఎవడో మారుతాడు అనుకుంటానవా? నేను చేసుడే కాదు నీతోటి కూడా చేయించిన. దట్ ఈస్ స్వరూప. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు విలేజ్ కామెడీ మిక్స్. చూసిరు కదా వీడియో? నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. గట్లనే మంచి మంచి వీడియోస్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. పక్కపండి గంట ఉంటది, గంట మాత్రం గట్టి కొట్టురి. ఎందుకంటే దీన్ని కొడదాం అనుకున్నా ఇది కొట్టనియాలి భయం అవుతుంది. మీరు మాత్రం గట్టి కొట్టురి. బాయ్.